నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ కేసీ కెనాల్కు గంగమ్మకు జలహారతులు ఇచ్చి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రైతులకు నేను అండగా ఉంటానని హామీ. నంద్యాల పట్టణంలో కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా వెల్లడి. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లు ఆన్ చేసి అంద్రీ నీవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని రైతులతో కలిసి విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నంద్యాలలో అటకెక్కిన సుందరీకరణ పనులు. కోట్ల ప్రజాధనం వృధా. మొక్కలు నాటగా చాలా ప్రాంతాల్లో ఎండిపోయి ఖాళీ కుండీలు దర్శనం. పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే P4 కార్యక్రమం. ఎన్టీఆర్ షాదీఖానాలో 18వ తేదీ పాల్గొని విజయం చేయండన్న కమిషనర్ శేషన్న. కర్నూలు శ్రీచక్ర ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన. రంగంలోకి దిగిన పోలీసులు. పేదరికం లేని సమాజమే P4 సర్వేను గ్రామాలలో వేగవంతం చేయాలని ఎంపీడీఓలు, వీఆర్ఓ, ఆర్డీలకు అవగాహన చేసిన జిల్లా అధికారి శివారెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్ వేతనం అడిగితే టర్మినేషన్ లెటర్ ఇవ్వడం అన్యాయం. నిరసన వ్యక్తం చేసిన CITU. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలి. జూలై 22న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు. ప్రజా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.